నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయ్. కన్సల్టెంట్ అనస్థీసియాలజిస్ట్. సార్ గారు డాక్టర్ విశ్వనాథ్, డీఎం ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సార్ ద్వారా మనము లాస్ట్ వీడియోలో హార్ట్ అటాక్ గురించి చాలా డీటెయిల్‌గా తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము యాంజియోగ్రామ్ గురించి సార్ ద్వారా మనము డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ విజయ్. సార్ యాంజియోగ్రామ్ అంటే ఏంటి సార్? యాంజియోగ్రామ్ అంటే హార్ట్‌కి సంబంధించిన ఒక టెస్ట్ విజయ్ అది. ఓకే సార్. అది చిన్న పరీక్ష. తొడ నుంచి గాని, చేతి నుంచి గాని సూది పెట్టి లోపలికి వరకు వైర్‌లు పంపించి ట్యూబ్స్ అంటాము. కాథెటర్స్ అంటాము. ఓకే సార్. వాటిని పంపించి గుండెకి సప్లై చేసే రక్తనాళాలు ఎలా ఉన్నాయి ఇంజెక్షన్‌లు ఇచ్చి చూస్తాం. ఓకే సార్. ఇంజెక్షన్ అంటే డై అంటాము. ఓకే సార్. దాన్ని బట్టి మనకు ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది, టాబ్లెట్ సరిపోతదా? స్టెంట్ అవసరం పడతదా? బైపాస్ ఆపరేషన్ అవసరం పడతదా? అనేది తెలుస్తుంది. ఓకే సార్. సార్ యాంజియోగ్రాము ఎటువంటి పేషెంట్‌లకి అవసరం పడుతుంది సార్? ఎప్పుడు చేస్తాం సార్ యాంజియోగ్రామ్? యాంజియోగ్రామ్ ముఖ్యంగా హార్ట్ అటాక్ పేషెంట్‌లకి చేస్తాము. ఓకే సార్. హార్ట్ వీక్ ఉండే పేషెంట్‌లకి చేస్తాము. ఓకే సార్. ఆ తర్వాత కొంతమందికి నడుస్తుంటే నొప్పి, నడుస్తుంటే ఆయాసం వస్తుంటుంది. ఓకే సార్. అలాంటి పేషెంట్‌లకి థ్రెడ్‌మిల్ టెస్ట్ చేస్తాము. ఓకే థ్రెడ్‌మిల్ సార్. టెస్ట్ పాజిటివ్ వస్తుంది. దాన్ని మనం క్రానిక్ స్టేబుల్ యాంజియోనా అంటాం. ఓకే సార్. అలాంటి పేషెంట్‌లకు కూడా యాంజియోగ్రామ్ అవసరము. కొంతమందికి షుగర్ పూర్తిగా కంట్రోల్ లేకుండా నొప్పితో ఇబ్బంది పడుతూ, చెమటలొస్తూ ఇబ్బంది పడుతా ఉంటారు. అలాంటి డౌట్ ఉండే పేషెంట్‌లకు కూడా యాంజియోగ్రామ్ చేస్తాం. ఓకే సార్. సార్ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు పేషెంట్‌లకు నొప్పేమైనా ఉంటుందా సార్? యాంజియోగ్రామ్ చేసేటప్పుడు పెద్దగా నొప్పేమీ ఉండదు. ఓకే సార్. యాక్చువల్లీ యాంజియోగ్రామ్ అనేది అదొక చిన్న టెస్ట్. ఓకే సార్. లోకల్ అనస్థీషియాలో చేస్తాం. అంటే చిన్న ఇంజెక్షన్ ఇక్కడ స్కిన్‌కిచ్చేసి, ఓకే సార్. దాని ద్వారా అక్కడ చిన్న ఇంజెక్షన్ పెట్టేసి, దాని నుంచి చేస్తాము. కాబట్టి పెద్ద నొప్పైతే ఉండదు. పేషెంట్ చేసేంత సేపు మెలకువలోనే ఉంటాడు. అంటే వాళ్ళకు చుట్టూ ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఓకే. వాళ్ళకైతే మత్తు కూడా ఇవ్వము. ఓకే సార్. స్పృహలోనే ఉంటాడు పేషెంట్. స్పృహలోనే ఉంటారు. సార్ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు పేషెంట్‌కి ఏమైనా రిస్క్ ఉంటుందా సార్? ఇది మంచి క్వెషన్ విజయ్. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఈ ఏ మెడికల్ ప్రొసీజర్ తీసుకున్నా కొంత రిస్క్ అనేదైతే ఉంటుంది. అవును సార్. అలాగే యాంజియోగ్రామ్‌కి కూడా కొంత రిస్క్ ఉంటుంది. బట్ నేను చెప్పేదేంటంటే అది 99.9% సేఫ్ ప్రొసీజర్. 1000:1 రిస్క్ ఉంటుంది. 99.9% ఎవరికీ ఏం కాదు. కాకపోతే చిన్న చిన్న రిస్కులుంటాయి. కొద్దిగా రక్తం రావడము, పంక్చర్ చేసిన పాయింట్ దగ్గర. యెస్ సార్. అదే విధంగా కొంచెం నొప్పి ఉండడం. మామూలు క్యాన్‌లా పెడితే ఏ విధమైన నొప్పి ఉంటుందో అంతే నొప్పే ఉంటుంది. ఎక్కువ నొప్పేమి ఉండదు. అదే విధంగా కొంతమందికి హార్ట్‌కి సంబంధించి, బ్రెయిన్‌కి సంబంధించిన కాంప్లికేషన్ వెరీ రేర్‌గా రావచ్చు. ఓకే సార్. బట్ 99.9% అది సేఫ్ ప్రొసీజర్ అనైతే నేను చెప్పగలను విజయ్. ఓకే సార్. సార్ యాంజియోగ్రామ్ చేస్తే పేషెంట్‌కి స్టంట్ కంపల్సరీ పెడతారా సార్? ఇది చాలా మందిలో ఉండే అపోహ విజయ్. యెస్ సార్. యాక్చువల్లీ యాంజియోగ్రామ్ చేస్తే కంపల్సరీ స్టంట్ పెట్టాలనేది ఎక్కడ రూల్ లేదు. జస్ట్ టెస్ట్ మాత్రమే. యాంజియోగ్రామ్ అనేది కేవలం ఒక టెస్ట్ మాత్రమే. యెస్. యెస్ సార్. అదేమి ట్రీట్మెంట్ కాదు. అవునవును సార్. సో, యాంజియోగ్రామ్ చేసే ప్రతి పేషెంట్‌కి స్టంట్ పెట్టాలనేదైతే లేదు. యాంజియోగ్రామ్ చేసి దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్ ఏముంది? అది ఎంత పర్సెంట్ బ్లాక్ ఉంది? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? అంటే ఒక రక్తనాళంలోనే బ్లాక్ ఉన్నాయా? మిగతా 2 రక్తనాళాల్లో కూడా బ్లాక్‌లున్నాయా? అనేది చూసి దాన్ని బట్టి మనకు ఆ పేషెంట్‌కి టాబ్లెట్ సరిపోవచ్చు. లేదంటే స్టెంట్ పడొచ్చు. లేదంటే బైపాస్ ఆపరేషన్ కూడా అవసరం పడొచ్చు. అంతేగాని యాంజియోగ్రామ్, స్టెంట్ అనేది 2 సెపరేట్. యాంజియోగ్రామ్ వేరే, స్టంట్ వేరే. 2 సేమ్ కాదు. అందులో యాంజియోగ్రామ్ చేసిన ప్రతి పేషెంట్‌కి స్టంట్ పెట్టాలనే రూల్ కూడా లేదు. సార్ థాంక్ యూ సో మచ్ సార్. అసలు యాంజియోగ్రామ్ గురించి చాలా డీటెయిల్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ విజయ్.